ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు సాక్షి లైఫ్లో నాతో పాటు ఉన్న గెస్ట్ డాక్టర్ రామకృష్ణ గారు, హెచ్ఓడి అండ్ అలాగే ప్రొఫెసర్ ఇన్ పల్మనాలజీ. 40 years ఆఫ్ ఎక్స్పర్టైజ్లో ఎందరో పేషెంట్స్కి ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి ఆయన అందించిన ట్రీట్మెంట్ అమోఘం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నారా? రైట్ సార్, ఈరోజు మీతో చాలా కామన్ టాపిక్ అయినటువంటి ఆస్తమా గురించి మాట్లాడబోతున్నాం. ఆస్తమా ఎందుకు వస్తుంది, ఆస్తమా అటాక్స్ ఎంత సీవియర్గా ఉంటాయి, ఆస్తమాని మనం నివారించగలమా, ఇలాంటి అంశాలతో కూడిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మా ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటూ టు స్టార్ట్ విత్ సార్ అసలు ఉబ్బసం అంటే ఏంటండి? ఉబ్బసం అన్నది చాలా కామన్గా మన సొసైటీలో చూసే ఆయాసం కలిగించే వ్యాధి. ఈ వ్యాధి మన దేశంలో 3 నుంచి 5% మందికి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ఇది సుమారుగా అదే ప్రపోర్షన్లో ఉంటుంది. చలి దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశంలో చలి సమయాల్లో ఈ ఆస్తమా వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఒక మనుషుల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఆయాసం అన్నది, ఈ ఉబ్బసం అన్నది దీన్ని బ్రాంకియల్ ఆస్మా అంటారు. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ది ఎయిర్వేస్ అంటారు. ఊపిరితిత్తు గొట్టాలకి వచ్చే వ్యాధి. ఈ వ్యాధిలో ఊపిరితిత్తు గొట్టాలు మూసుకుని పోయి లోపల మ్యూకస్ ఎక్కువగా సెక్రీట్ అయ్యి ఆ లోపల పొర కూడా వాచి ఊపిరి విడవడానికి కష్టపడి ఆయాసపడుతూ ఉంటారు ఈ వ్యాధిగ్రస్తులు. సార్, ఇప్పుడు ఈ ఆస్తమా వచ్చినప్పుడు లంగ్స్లో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి సార్, మనం ఎలా తెలుసుకుంటాం? ఇంటర్మిటెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఆయాసంలాగా ఉంటుందమ్మా. పేషెంట్కి ఆయాసం రూపంలో కానీ దగ్గు రూపంలో కానీ చెస్ట్ టైట్నెస్ అంటారు, లేకపోతే ఊపిరి విడిచేటప్పుడు పిల్లికూతల్లాగా ఈ వ్యాధి రావచ్చు. ఇది యూజువల్గా ఇంటర్మిటెంట్గా వస్తుంది. మామూలు అప్పుడు ఆస్మా వ్యాధిగ్రస్తుడు నార్మల్గానే ఉంటాడు. మధ్యలో ఈ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఈ ఊపిరి గొట్టాలు మూసుకొని పోయి ఊపిరి విడవడం కష్టమై ఆయాసపడుతూ ఉంటాడు. ఇది సాధారణంగా ఎలర్జీ వల్ల వస్తుంది. ఎలర్జీ వల్ల అంటే సాధారణంగా ఈ పడని పదార్థాలు పీల్చడం వల్ల. సాధారణంగా ఈ ఆస్మా కలిగించే ఎలర్జెన్స్ ఏ రూపంలో ఉంటాయంటే వైరస్కి సంబంధించిన పార్టికల్స్. సాధారణంగా మనకు వచ్చే వైరస్ కలిగించే రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, ఎడినో వైరస్, రైనో వైరస్, ఈ పదార్థాల కాంపోనెంట్స్ ఎలర్జీ కలిగిస్తాయి. ఇవే కాకుండా హౌస్ డస్టు, కాటన్ డస్టు, అట్లాగా ఈ రకమైన హౌస్ డస్ట్ మైట్, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎలర్జీ కలిగిస్తాయి. ఈ ఎలర్జీ కలిగించే యాంటీజెన్ మొట్టమొదటిసారి పీల్చినప్పుడు ఆ వ్యక్తి అది మొట్టమొదటిసారి ప్రైమ్ అవుతాడు. అంటే ఏంటంటే దీనికి సంబంధించిన IgE అనే ఇమ్యునోగ్లోబులిన్, ఈ ఎలర్జీ కలిగించే ఇమ్యునోగ్లోబులిన్ తయారయ్యి అది ఊపిరితిత్తు గొట్టాల్లో ఉన్న మాస్ట్ సెల్స్ లేక బేసోఫిల్స్ అనే సెల్స్ మీద అటాచ్ అవుతాయి. ఆ తర్వాత సెకండ్ టైము దీనికి అదే యాంటీజెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఆ మాస్ట్ సెల్స్ మీద జరిగి అనేక కెమికల్ మార్పుల వల్ల లోపలున్న మీడియేటర్స్ అనేది బయటికి రిలీజ్ అయ్యి ఒక్కసారి ఊపిరి గొట్టాలు మూసుకుపోతాయి. ఆ మీడియేటర్స్ జనరల్గా హిస్టమీను, తర్వాత ల్యూకోట్రయీన్స్ అంటారు, LTB4, C4, E4, ఈ రకమైన పదార్థాలు ఊపిరితిత్తు గొట్టాలని మూసుకునేటట్టుగా చేసి లోపల ఎడీమా కలిగించేసి థిక్ సెక్రీషన్స్ తోటి ఊపిరి కష్టం అయ్యేటట్టుగా చేస్తాయి. రైట్ సార్, అయితే ఇప్పుడు మీరు ఆ సెల్స్లో వస్తున్న చేంజెస్ ఎలా ఉంటాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఆస్తమా వచ్చినప్పుడు అసలు లంగ్స్లో ఎలాంటి మార్పులు వస్తాయి సార్? ఎందుకు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది అంటారు? సో నేను చెప్పినట్టుగా ఊపిరి గొట్టాలు మూసుకుపోవడం బ్రాంకోస్పాజం అంటారు. అంటే ఆ ఊపిరి గొట్టాల్లో ఉన్న మజిల్ స్పాజంలోకి వచ్చి ఆ ఊపిరి గొట్టాల డయామీటర్ నేరో అయిపోతుంది. ఇది దీంతో పాటుగా ఎక్సెస్ సెక్రీషన్స్ కానీ మ్యూకోజల్ ఎడీమా, మ్యూకస్ దాన్ని లైన్ చేస్తున్న మ్యూకస్ గ్లాండ్ ఎడీమా జరిగి మొత్తానికి ఊపిరి గొట్టాలు మూసుకుపోయి ఊపిరి విడవడం చాలా కష్టమవుతుంది. దానివల్ల ఆక్సిజన్
తగ్గిపోయి ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరిగి మనిషి విపరీతంగా సఫర్ కావడం జరుగుతుంది. రైట్ సార్. సో ఇప్పుడు మనకి ఆస్తమా ఇది తీవ్రమైన స్థితిలో ఉన్నాడా పేషెంట్ అనేది మనం చూసి చూడగానే అర్థం చేసుకోవచ్చు అంటారా? తీవ్రమైన అటాక్ వచ్చినప్పుడు మనిషిని చూడగానే తెలిసిపోతుంది. ఊపిరి గొట్టాల్లో వచ్చే స్పాజము వీజ్ రూపంలో తెలుస్తుంది. అంటే పిల్లి కూతలు అంటారు, బయటికే తెలుస్తుంది. ఒకసారి చిన్న మైల్డ్ అటాక్స్లో ఉన్నప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు స్టెథోస్కోప్ ద్వారా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఊపిరితిత్తి ఫంక్షనల్ టెస్ట్ కానీ చేస్తారు, లంగ్ ఫంక్షన్ టెస్ట్. తీవ్రమైన వ్యాధి ఉన్నప్పుడు లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయడం సాధ్యపడదు, కానీ మనం ఏంటంటే బ్లడ్ గ్యాసెస్ ఎనాలిసిస్ ద్వారా చేయొచ్చు. ఆస్తమా అన్నది అందరికీ అంత తీవ్రంగా ఏం రాదు, కొంతమందికి మామూలుగా వస్తుంది, కొంతమందికి నిజంగా తీవ్రంగా వస్తుంది. ఆఖరికి రెస్పిరేటరీ అరెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని. ఇనీషియల్గా ఆక్సిజన్ తగ్గడం, తర్వాత ఇంకా తీవ్రమైనప్పుడు ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరిగి రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి దారి తీస్తుంది. అలాంటి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అవసరమైతే వెంటిలేటర్ చికిత్స కూడా చేయించాల్సి వస్తుంది. రైట్ సార్. సో అసలు బేసికల్గా ఆస్తమా ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది అంటారా సార్, లేదా ఆస్తమాని ఎలా వస్తుంది అసలు ఒక పర్సన్కి ఆస్తమా? రకరకాల విధాలుగా రావచ్చమ్మా. ఆస్తమా అన్నది ఎలర్జిక్ ఆస్మా ఉన్నది, నాన్ ఎలర్జిక్ ఆస్మా అనేది కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ మధ్యన రకరకాల ఇంకోటి ఇమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఆస్మా రావచ్చు, ఇంకోటి కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఆస్మా రావచ్చు. కానీ ఎలర్జిక్ ఆస్మా అన్నది అది తీవ్రమైన ఆస్మా కింద వస్తుంది. దాంట్లో సాధారణంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇనిషియల్గా ప్రైమ్ అవుతారు, ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనే పదార్థం తయారవుతుంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అదే యాంటీజన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫార్మ్ అయ్యి ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆస్మా ఆ పదార్థానికి ఎక్స్పోజ్ అయిన 15 నిమిషాల నుంచి 1 గంట లోపల వస్తుంది. అది ఇనీషియల్ పార్ట్ మాత్రమే. ఇదేంటంటే మనకి సాధారణంగా ఎలర్జన్ అన్నది మ్యాక్రోఫేజెస్ అనే సెల్స్ ఉంటాయి. అది లింఫోసైట్స్కి ప్రజెంట్ చేస్తాయి. లింఫోసైట్స్ అనేది ఒక తెల్ల రక్త కణాలు. మీరు సాధారణంగా చూస్తుంటే డిఫరెన్షియల్ కౌంట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందిగా, లింఫోసైట్స్కి ప్రజెంట్ చేస్తారనమాట. ఆ లింఫోసైట్స్ నుంచి తయారయ్యే సైటోకైన్స్ అనే ప్రోటీన్ పదార్థాలు శరీరంలోని బోన్ మ్యారాలో రకరకాల సెల్స్ తయారీ చేస్తాయి. అందులో ఇంటర్లూకిన్ 3, ఇంటర్లూకిన్ 2 అనే పదార్థాలు బోన్ మ్యారాను స్టిమ్యులేట్ చేసి కొత్త కణాలని తయారు చేస్తాయి. ఆ తర్వాత ఇంటర్లూకిన్ 4 అనే పదార్థం అది సెక్రీట్ చేసి ఇమ్యునోగ్లోబులిన్ ఈ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇంటర్లూకిన్ 5 అనే ప్రోటీను ఈ లింఫోసైట్స్ నుంచే తయారయ్యేదే. ఆ పదార్థం వల్ల ఇస్నోఫిల్స్ అనే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఆస్మాలో ప్రత్యేకంగా ఆస్మాటిక్ అటాక్ వచ్చినప్పుడు రక్తం నుంచి ఇస్నోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు ప్రత్యేకంగా ఊపిరితిత్తుల్లో కాన్సన్ట్రేట్ అవుతాయి. దానివల్ల రిలీజ్ అయ్యే పదార్థాలు ఇస్నోఫిల్ నుంచి వచ్చే ఇయోటాక్సిన్, మేజర్ బేసిక్ ప్రోటీను అనే పదార్థాలు ఊపిరితిత్తి గొట్టాల్లోని మెంబ్రెయిన్ని డ్యామేజ్ చేస్తాయి. అవి సాధారణంగా 199 పాళ్లలో అది ఆ డ్యామేజ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఎపిథీలియం డ్యామేజ్ అయిన ఎపిథీలియం మళ్ళీ రెస్టోర్ అవుతుంది. కానీ కొంతమందిలో అలా కాకుండా తీవ్రమైన అటాక్స్ వచ్చినప్పుడు ఆ ఇస్నోఫిల్స్ నుంచి వచ్చే పదార్థము ఆ బేస్మెంట్ మెంబ్రెయిన్ని డ్యామేజ్ చేయడం వల్ల అది దాంట్లో కొల్లాజన్ అనే పదార్థం సెక్రీట్ అయ్యి అవడం వల్ల ఊపిరితిత్తు గొట్టాలు నార్మల్ ఇలాస్టిక్ స్ట్రక్చర్ని కోల్పోయి సాధారణంగా కంట్రాక్ట్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఈజ్ కోల్పోతాయి. ఫిక్స్డ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ వస్తాయి. అందువల్ల బ్రాంకియల్ ఆస్మాని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికి కూడా కార్టికోస్టెరాయిడ్స్ అనే మందులు త్వరగా ఇచ్చేదే ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇన్ని కాంప్లికేషన్స్ చూసిన తర్వాత అసలు ఆ డస్ట్కి వాళ్ళ ఎలర్జీ ఉంటే డస్ట్ని దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది సార్. లేకపోతే ఎంత ఎపిసోడ్ పాపం వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే సార్ డస్ట్ మీరు ఇందాక చెప్పిన కొన్ని అలర్జన్స్ మైట్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా, ఫుడ్స్కి కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది అంటారు. వంకాయ తింటే వాతం అని, మజ్జిగ తాగితే సాయంత్రం పూట జలుబు చేస్తే ఆయాసం వస్తుందని, కోకోనట్ వాటర్ తాగకూడదని, పెరుగు తినకూడదని, ఇలా చాలా చెప్తారు కొంతమంది. ఇవన్నీ అసలు వాస్తవమే అంటారు? ఆర్ డు యూ థింక్ ఇవన్నీ మిత్స్ అంటారు? దీంట్లో కొంత నిజం ఉంది, కొంత ప్రజల్లో ఉన్న అపోహలు కూడా ఉన్నాయి. ఆహారం వల్ల వచ్చే ఆస్తమా 10,000 మందిలో
10 నుంచి 27 మందికి మాత్రమే వస్తుంది. అంటే 9,973 మందికి ఆహారం ద్వారా రాదు. కానీ చాలా మందిలో అపోహ ఉంది, వంకాయ తింటే వస్తున్నానో, దోసకాయ తింటే వస్తున్నానో, మజ్జిగ తాగితే వస్తున్నానో. అది మాత్రం కరెక్ట్ కాదు. ఆహారం నుంచి వచ్చే ఆస్తమా చాలా తక్కువ, కానీ అది లేదని చెప్పలేము. కొంతమందిలో స్పెసిఫిక్గా ఆహారం వల్ల వచ్చే ఆస్తమా ఉంది. మేము ప్రత్యేకంగా చూసింది మునక్కాడలు తింటే వచ్చిన వాళ్ళు ఉన్నారు, మునక్కాడలు తింటే ఈ శరీరం మీద ఎలర్జీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తమా వచ్చిన వాళ్ళను ప్రత్యేకంగా చూసాం. టమాటో కానీ గోంగూర కానీ ఇవన్నీ చాలామంది చెప్తారు, వంకాయ కానీ తినడం మానేశానని. ఇది కరెక్ట్ కాదు. ఆ ప్రత్యేకమైన వ్యక్తికి ఆ రకమైన ఆహార పదార్థం తినడం వల్ల ఇటువంటి ఆస్మాటిక్ అటాక్ వస్తే దాన్ని దూరం పెట్టడం అనేది అవసరం. రైట్ సార్. అయితే ఫుడ్ కాబట్టి మన చాయిస్, తింటే తింటాం లేదంటే వద్దనుకుంటే పక్కన పెట్టేస్తాం. కొంతమంది అదే ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పెంటర్ అతను ఉన్నాడు అనుకోండి, అతను కార్పెంటరీ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి తీరాల్సింది. సో ఇలా ఆక్యుపేషన్ పరంగా కూడా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నది, ఆక్యుపేషనల్గా ఆస్మా ఉన్నది. చాలామంది మా దగ్గరికి వచ్చే పేషెంట్లు కొంతమంది మేము నిజంగా పని చేయలేము, అక్కడ వస్తే ఆస్మాటిక్ అటాక్ వస్తుంది. అది నిజమే. చాలామందికి ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేకపోతే గ్లూటరాల్డిహైడ్, లేకపోతే ఫార్మసీ కానీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేసే యాంటీబయాటిక్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, వాళ్ళకి నిజమైన సీరియస్ అటాక్స్ ఆఫ్ ఆస్మా వస్తుంది. అది నిజంగా తీవ్రత వచ్చేటట్టయితే వాళ్ళని ఆక్యుపేషన్ మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొకటి సార్, చాలా కామన్ సినారియో, చిన్నపిల్లలకేమో ఇంట్లో పెట్స్ ఉండడం ఇష్టం, కానీ ఇంట్లో తల్లిదండ్రులేమో నీకు పడదు, ఆ ఫర్తో అదంతా ఎలర్జీ వస్తుంది, వద్దు అని అంటారు. సో అసలు పెట్స్కి ఆస్తమాకి రిలేషన్ ఉందని చెప్తారా మీరు? డెఫినెట్గా సంబంధం ఉందమ్మా. అందరికీ రాదు, కొంతమందికి ఈ పెట్స్ రిలేటెడ్ ఆస్మా వస్తుంది. కుక్కలు, బొచ్చు కుక్కలు కానీ, గుర్రాలు కానీ, ఈ జంతువులతో డీల్ చేసే వాళ్ళకి కానీ ఆస్మాటిక్ అటాక్స్ వస్తాయి. కానీ ఏంటంటే అందరికీ రావు అని, అందరికీ ఆ విధంగా వస్తుందని చెప్పలేము. స్పెసిఫిక్గా వచ్చినట్టయితే ఆ తల్లిదండ్రులు ఆ పెట్ యానిమల్స్కి దూరంగా ఉంచడం అనేది అవసరం. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఆస్తమా అనేది ఎయిర్ ప్యాసేజ్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి, ఆ నారోయింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి కష్టపడతారు, ఇబ్బంది పడతారు. అది పిల్లి కూతల స్టైల్లో బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడ దాకా అర్థమైంది సార్. అయితే ఈ ఆస్తమాని క్యూర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఏంటి? ఓవర్ ది కౌంటర్ వెళ్ళిపోయి తీసేసుకునే అంత మెడిసిన్సా, ఆర్ షుడ్ దే హ్యావ్ టు గో అండ్ సీ అ డాక్టర్ అంటారా? ఈ ప్రశ్న 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఆస్మా వ్యాధికి మీద బోల్డంత రీసెర్చ్ జరిగింది. ఆస్మా వ్యాధి నిజంగా ఎంత తీవ్రమైందంటే, ఒక సర్వేలో ఉత్తర భారతదేశంలో 12% మంది పిల్లలు స్కూల్కి వెళ్ళలేని దశకు వస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఆస్మా వచ్చినప్పుడు పని చేయలేని నిర్వీర్యత వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే, కానీ ట్రీట్మెంట్గా ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఆస్మాలో 2 రకాల మందులు ఇస్తారు. మోస్ట్లీ ఏంటంటే ఇన్హలేషన్ మెడికేషన్ అని కామన్గా వచ్చింది. డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అంటారు వీటిని, రోటాహేలర్స్ అని మనకి మార్కెట్లో కామన్గా అవైలబుల్ అవుతున్నాయి. ఆ తర్వాత మీటర్ డోస్ ఇన్హేలర్స్ అని ఉన్నాయి. ఆ తర్వాత బ్రెత్ యాక్చువేటెడ్ ఇన్హేలర్స్ ఉంటాయి. బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళకి నెబులైజర్తో ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ మనకు కామన్గా చూస్తూనే ఉంటారు. ఈ డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు ఈ ఇన్హలేషన్ మెడికేషన్ అంటే పీల్చే మందులే ఎందుకు వాడాలి, నోటి మాత్రలు ఎందుకు వాడకూడదు? చాలామంది అడుగుతుంటారు ఆ ప్రశ్న. నోటి మాత్రలతో ఇచ్చే ఆస్మా మందులు 10 రెట్లు డోసేజ్ ఇవ్వాలి. కానీ ఇన్హలేషన్ మెడికేషను డైరెక్ట్గా ఊపిరితిత్తు గొట్టాల్లోకే ఇవ్వడంతో అక్కడ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేసి 10వ వంతు డోసేజ్కే సేమ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రపంచం ఈ ఊపిరితిత్తుల ఆస్మా డీల్ చేసే వాళ్ళకి జీనా గైడ్లైన్స్ అని ఉంటాయి. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ ఆస్మా గైడ్లైన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఎక్స్పర్ట్స్ రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం ఇన్హలేషన్ మెడికేషన్ నోటి మాత్రల కంటే ఆల్వేస్ బెటర్. దీనిలో 2 రకాల మందులు ఉన్నాయి. 2 రకాల మందులు, ఒకటి ఏంటంటే కంట్రోలర్సు, రిలీవర్స్. అంటే రిలీవర్స్ అంటే ఎప్పుడైనా అక్యూట్ అటాక్ ఆస్మా వచ్చినప్పుడు ఈ రిలీవర్ మందులు వాడతారు. దీనిలో సాల్బుటమాలు, టెర్బుటలీను అనే ఈ మందులు ఉంటాయి. ఇన్హేలేషన్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే కంట్రోలర్ మెడికేషన్. కంట్రోలర్ మెడికేషన్ లాంగ్ యాక్టింగ్ బీటా-2 యాగనిస్ట్ అంటారు. సాల్మెట్రాలు, ఫార్మెట్రాల్ అనే మందులు ఉన్నాయి. వీటిని కార్టికోస్టెరాయిడ్స్తో పాటుగా వాడతారు. అయితే సార్, ఇంత పెద్ద మెడికేషన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్గా ఓవర్ ది కౌంటర్లోకి వెళ్ళిపో
వెళ్ళిపోయి తీసేసుకొని నేనే డాక్టర్ని అని ఫీల్ అయితే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బెటర్ ఆస్తమా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించినప్పుడు ఫస్ట్ స్టెప్ డాక్టర్ని కలవడం, డాక్టర్ అడ్వైజ్లో పేషెంట్ రెస్పాండ్ అవ్వడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఆస్తమా రిలేటెడ్ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇవాళ ఎపిసోడ్లో చూసాం. సాక్షి లైఫ్లో చూస్తూనే ఉండండి సాక్షి లైఫ్.